నమస్తే వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ 100 హెల్దీ రెసిపీస్ హెల్దీ లైఫ్. ఈరోజు నేను కొర్రలతో గుంట పొంగనాలు రుచిగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల నిండా నేను కొర్రలు తీసుకున్నాను. 2 కప్పులకి పైన తలకొట్టి కాకుండా కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. 1 కప్పు నిండా మినపప్పు, అలాగే 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నానబెట్టుకోవాలి. ఒక 7 నుంచి 8 గంటలు నానబెట్టుకుంటే స్మూత్గా వస్తాయి. నుంచి 8 గంటలు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొర్ర బియ్యాన్ని వేసి కొన్ని నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ కొర్ర బియ్యంతో పొంగనాలు చేసుకునేటప్పుడు పిండిని మరీ జారుడుగా పలుచగా కాకుండా కొంచెం గట్టిగా పట్టుకుంటే పొంగనాలు మెత్తగా వస్తాయి. పొంగనాల పిండి పల్చన అయితే మనకు పొంగనాలు చిన్నగా వస్తాయండి, పెద్దగా పొంగవు. ఈ పిండిని 5-6 గంటలు పక్కన పెట్టేసి ఆ తర్వాత పొంగనాలు వేసుకోవాలి. పొంగనాలన్నీ ప్లెయిన్గా కాకుండా ఇంకొంచెం హెల్తీగా చేసుకోవడం కోసం నేను క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు 3 మిక్సీకి వేసి ఆ పేస్ట్ని పొంగనాల పిండిలో కలుపుతాను. చిన్నపిల్లలు తినేటైతే ఇలా పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసి వేస్తే వాళ్ళు మధ్య మధ్యలో వచ్చే పొంగనాల్లో వచ్చే మిరపకాయలని తీసేయకుండా ఉంటారు. మీరు ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు. కొంచెం పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు తినేటైతే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకొని క్యారెట్ని తురిమి కూడా అందులో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం ఉప్పు, పసుపు, జీలకర్ర, వాము, కొత్తిమీర, కరివేపాకు, అలాగే మనం పొంగనాలు వేసుకుంటే 1 గంట ముందు కొంచెం శనగపప్పును నానబెట్టి ఉంచుకున్నాను. అవి కూడా నీళ్లు తీసేసి పప్పును ఒకటి వేసుకుంటే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో క్రంచీగా చాలా బాగుంటుంది. కొంతమందికి శనగపప్పు పడదండి, అలాంటి వాళ్ళు తీసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ వేసిన తర్వాత మనము పేస్ట్ పట్టి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని కలిపి పొంగనాలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాలు పెనం పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక మన పొంగనాల పిండిని వేసి 2 వైపులా దూరగా కాల్చుకోవాలి.
ఈ పొంగనాలను ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ఈ ఆరోగ్యకరమైన రుచికరమైన పొంగనాలు మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బ్యూటీ ఆఫ్ లైఫ్ 100 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.